హలో గైస్, రీసెంట్గా నేను డాక్టర్ డూమ్ ఎలా పుట్టాడు, తన పవర్స్ ఏంటి అండ్ తన కొన్ని వేరియంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే నా ఛానల్కి వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోలో నేను డాక్టర్ డూమ్ టాప్ 10 పవర్ఫుల్ వేరియంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియో ఫుల్గా చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం పదండి. దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయ్స్, మీకు వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ 10th వేరియంట్ వచ్చేసి డాక్టర్ డూమ్స్డే. 1990sలో ఎప్పుడైతే మార్వెల్ ఇంకా డీసీ మర్జ్ అవుతారో, డీసీ నుంచి డూమ్స్డే ఇంకా మార్వెల్ నుంచి డాక్టర్ డూమ్ ఫ్యూజ్ అవుతారు. అప్పుడు ఫస్ట్ టైం డాక్టర్ డూమ్స్డే మనకి కనిపిస్తాడు. ఇతను వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ వేరియంట్స్, ఎందుకంటే డూమ్స్డేకి ఉన్న స్ట్రెంగ్త్, ఇమ్మోర్టాలిటీ మరియు డాక్టర్ డూమ్ కున్న ఇంటెలిజెన్స్, పవర్, టెక్నాలజీ ఈ వేరియంట్ ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఇతను కామిక్స్ లో సూపర్ మ్యాన్ కి చాలా టఫ్ ఫైట్ ఇస్తాడు, కానీ ఇతనికి మించి వేరియంట్స్ చాలా మంది ఉన్నారు. అండ్ ఇప్పుడు 9th మోస్ట్ పవర్ఫుల్ వేరియంట్ వచ్చేసి డాక్టర్ డూమ్ ద థింగ్. ప్రతి యూనివర్స్ లో డాక్టర్ డూమ్ ఇంకా రీడ్ రిచర్డ్స్ ఎనిమీసే, కానీ ఈ యూనివర్స్ లో మాత్రం డాక్టర్ డూమ్ ఇంకా రీడ్ రిచర్డ్స్ ఫ్రెండ్స్ అవుతారు. అండ్ ఒకసారి రీడ్ రిచర్డ్స్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ షిప్ లో బెన్ గ్రిమ్ బదులుగా డాక్టర్ డూమ్ ని తీసుకెళ్తాడు. అప్పుడు డాక్టర్ డూమ్ బెన్ గ్రిమ్ పవర్స్ తీసుకుంటాడు అండ్ ది థింగ్ గా మారిపోతాడు. తర్వాత రీడ్ రిచర్డ్స్ ని చంపేయాలనుకుంటాడు. అండ్ ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ వేరియంట్స్. అండ్ 8th వేరియంట్ వచ్చేసి ద డాక్టర్ డూమ్ హూ బికేమ్ సార్సరర్ సుప్రీం. అండ్ ఒక యూనివర్స్ లో డాక్టర్ డూమ్ సార్సరర్ సుప్రీం అవుతాడు. అండ్ ఆ పవర్స్ అన్ని తను ఏన్షియంట్ వన్ దగ్గర తీసుకుంటాడు. అండ్ తన దగ్గర ఐ ఆఫ్ అగామోతో కూడా ఉంటుంది. ఐ ఆఫ్ అగామోతో అంటే డాక్టర్ స్ట్రేంజ్ మెడలో ఒక లాకెట్ లో ఉంటుంది కదా, అదనమాట. డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర ఏం పవర్స్ అయితే ఉంటాయి, ఈ వేరియంట్ దగ్గర కూడా అయ్యే పవర్స్ ఉంటాయి. అండ్ ఇది చాలా స్ట్రాంగ్ వేరియంట్, ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ పవర్స్ డాక్టర్ డూమ్ దగ్గర ఉంటే ఆ విధ్వంసం మీరు ఊహించుకోండి. అండ్ 7th పవర్ఫుల్ వేరియంట్ వచ్చేసి డూమ్ ది లివింగ్ ప్లానెట్. ఈ వేరియంట్ స్టోరీ కొంచెం వెరైటీగా ఉంటుంది. ఈ స్టోరీ ఎర్త్ TRN 157లో జరుగుతుంది. దీంట్లో డాక్టర్ డూమ్ ఈగో అనే లివింగ్ ప్లానెట్ తో ఫ్యూజ్ అవుతాడు. దీనివల్ల తను లైట్ స్పీడ్ తో స్పేస్ లో ట్రావెల్ చేయగలడు అండ్ కాస్మిక్ స్కేల్ వరకు మ్యాటర్ ని మ్యానిపులేట్ చేయగలడు. ఇక్కడ కాస్మిక్ స్కేల్ అంటే ఎర్త్ బయట అట్మాస్ఫియర్ లో. అండ్ డూమ్ మెమరీని, కాన్షియస్నెస్ ని ప్లానెట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇదంతా తను ఎందుకు చేస్తాడంటే తన వయసు అయిపోతుంది, ఇంకా తను చావును తప్పించుకోవడం కోసం ఇలా చేస్తాడు. ఈ డూమ్ వేరియంట్ చాలా కాస్మిక్ బీయింగ్స్ కి సపోర్ట్ చేసేవాడు. ఇక్కడ మనం కాస్మిక్ బీయింగ్ ఎగ్జాంపుల్ గ్యాలక్టస్ ని తీసుకోవచ్చు. అండ్ 6th వేరియంట్ వచ్చేసి డాక్టర్ డూమ్ ది సిల్వర్ సర్ఫర్. ఈ యూనివర్స్ లో డాక్టర్ డూమ్ సిల్వర్ సర్ఫర్ పవర్స్ ని తీసేసుకుంటాడు. దీనివల్ల డూమ్ ఎగరగలుగుతాడు, మ్యాటర్ ని కూడా మ్యానిపులేట్ చేయగలడు అండ్ తనకున్న పవర్స్ తో ఎనార్మస్ ఎనర్జీని జనరేట్ చేయగలడు. దాంతో పాటు గెలక్టస్ కూడా డూమ్ కి కొన్ని పవర్స్ ఇస్తాడు. దీంతో ఈ వేరియంట్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఈ వేరియంట్ కి గాడ్ లైక్ పవర్స్ ఉంటాయి. అండ్ మార్వెల్ కామిక్స్ లో కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ వేరియంట్స్. అండ్ 5th పవర్ఫుల్ వేరియంట్ వచ్చేసి డాక్టర్ డూమ్ విత్ బియాండర్స్ పవర్. సీక్రెట్ వార్స్ కామిక్ బుక్ వర్జన్ లో డాక్టర్ డూమ్ బియాండర్స్ పవర్ తీసేసుకుంటాడు. ఈ బియాండర్ అనేవాడు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మార్వెల్ క్యారెక్టర్స్. అండ్ బియాండర్ దగ్గర కాస్మిక్ పవర్స్ ఉంటాయి. డాక్టర్ డూమ్ బియాండర్స్ పవర్ తీసుకున్న తర్వాత చాలా స్ట్రాంగ్ అవుతాడు. అండ్ ఆ యూనివర్స్ లో కెప్టెన్ అమెరికాని ఇంకా క్యాంగ్ ద కాంకరర్ ని కూడా చంపేస్తాడు. అండ్ ఈ వేరియంట్ ఒక గాడ్ లెవెల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ 4th వేరియంట్ వచ్చేసి ద ఇన్ఫినిటీ స్టోన్ ఫ్యూయల్డ్ డాక్టర్ డూమ్. మనకి ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి తెలిసిందే అండ్ అవి ఎంత పవర్ఫుల్ అని మనం ఇన్ఫినిటీ వార్ ఇంకా ఎండ్ గేమ్ మూవీస్ లో చూసాం. అండ్ ఈ డాక్టర్ డూమ్ బియాండర్స్ పవర్స్ తో ఉంటాడు. అండ్ తనకు అప్పుడు ఇన్ఫినిటీ స్టోన్స్ దొరుకుతాయి. అండ్ తను ఇన్ఫినిటీ స్టోన్స్ తో సెలెస్టియల్స్ అందరు ఓడించేస్తాడు. అండ్ తర్వాత ప్లానెట్ లో ఉన్న జనాభానంతా చంపేసి ఆ ప్లానెట్ ని తనకు నచ్చినట్టుగా మార్చుకుంటాడు. అండ్ 3rd పవర్ఫుల్ వేరియంట్ వచ్చేసి డూమాక్టస్. మీకు పేరు వినగానే అర్థమై ఉంటుంది ఈ వేరియంట్ ఎవరో అని. ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే. ఒక యూనివర్స్ లో డాక్టర్ డూమ్ ఇంకా గ్యాలక్టర్స్ మర్జ్ అవుతారు. అండ్ వాళ్ళు ఉండే ప్రదేశాన్ని వార్ప్ వరల్డ్ అంటారు. ఈ వరల్డ్ లో ఒక విచిత్రం ఏంటంటే టన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఒకే మనిషిలో ఉంటారు. మీరు ఎగ్జాంపుల్ గా మూన్ నైట్ ఇంకా సెంట్రీని తీసుకోవచ్చు. వాళ్ళలో 3 క్యారెక్టర్స్ ఉంటారు. అండ్ డూమాక్టస్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, ఎందుకంటే గ్యాలక్టస్ ప్లానెట్స్ ని తింటాడు, కానీ డూమాక్టస్ మాత్రం ప్లానెట్ లో ఉన్న అంత జనాభాని చంపేసి వాళ్ళ స్థానంలో డూమ్ బాట్స్ ని పెడతాడు. డూమ్ బాట్స్ అంటే మరేమీ కాదు, డాక్టర్ డూమ్ కోసం పనిచేసే రోబోట్లు. అండ్ ఈ వేరియంట్ చాలా పవర్ఫుల్, ఎందుకంటే గ్యాలక్టస్ ఇంకా డాక్టర్ డూమ్ మర్జ్ అయితే ఎలా ఉంటుందో మీరే ఉంచుకోండి. అండ్ 2nd మోస్ట్ పవర్ఫుల్ వేరియంట్ వచ్చేసి ది గాడ్ ఎంపరర్ డూమ్. ఈ డాక్టర్ డూమ్ స్టోరీ సీక్రెట్ వార్స్ 2015 కామిక్ బుక్ వర్జన్ లో జరుగుతుంది. ఈ డూమ్ వేరియంట్ చాలా పవర్ఫుల్, ఎందుకంటే ఈ వేరియంట్ దగ్గర అన్ని యూనివర్సెస్ లో ఉన్న బియాండర్స్ పవర్స్ ఉంటాయి. బియాండర్స్ పవర్ ఉంటేనే చాలా స్ట్రాంగ్ అంటారు. అలాంటిది అన్ని యూనివర్సెస్ నుంచి బియాండర్స్ పవర్స్ అంటే మీరే ఎంచుకోండి. ఇంకా
అందుకే ఇతనికి ది గాడ్ ఎంపరర్ డూమ్ అని పేరు వచ్చింది. ఈ వేరియంట్ మరెవరో కాదు, ఎర్త్ 616 నుంచి వచ్చిన విక్టర్ వన్ డూమే. తనే ఫ్యూచర్లో గాడ్ ఎంపరర్ డూమ్గా మారతాడు. తిను లోకంలో ఉన్న అన్ని యూనివర్సెస్ని డిస్ట్రాయ్ చేస్తాడు అండ్ ఒక సింగిల్ యూనివర్స్ని క్రియేట్ చేస్తాడు. అండ్ ఆ యూనివర్స్లో తనే రాజు. అండ్ అదే యూనివర్స్లో గాడ్ ఎంపరర్ డూమ్ థానోస్ని కూడా ఘోరంగా ఓడిస్తాడు. అండ్ స్కార్లెట్ విచ్ కూడా గాడ్ ఎంపరర్ డూమ్ కోసం పనిచేస్తుంది. అండ్ అందుకే ఈ డూమ్ వేరియంట్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ వేరియంట్స్. అండ్ మార్వెల్ కామిక్స్లోనే ఒక ఐకానిక్ విలన్ ఈ వేరియంట్. కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్, రిపోర్ట్స్ అండ్ రూమర్స్ ప్రకారం మన రాబర్ట్ డౌనీ జూనియర్ కూడా రాబోయే అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఈ గాడ్ ఎంపరర్ డూమ్ రోలే ప్లే చేయబోతున్నారంట. ఒకవేళ ఇదే కానీ జరిగితే మూవీ యొక్క రేంజ్లో ఉండబోతుందని చెప్పవచ్చు. అండ్ ది మోస్ట్ పవర్ఫుల్ వేరియంట్ ఆఫ్ డాక్టర్ డూమ్ ఏంటంటే ది ఓవర్ పవర్డ్ డూమ్. ఈ వేరియంట్ గాడ్ ఎంపరర్ డూమ్ కంటే చాలా పవర్ఫుల్. ఎందుకంటే తన దగ్గర సార్సరర్ సుప్రీం, ఐరన్ ఫిస్ట్, గోస్ట్ రైడర్ అండ్ స్టార్ బ్రాండ్ పవర్స్ ఉంటాయి. మీకు డెఫినెట్గా సార్సరర్ సుప్రీం అయిన డాక్టర్ స్ట్రేంజ్ పవర్స్ తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను. ఇంకా మీరు ఐరన్ ఫిస్ట్ సీజన్ 1, సీజన్ 2 చూసినా, లేకపోతే డిఫెండర్స్ సిరీస్ చూసినా మీకు ఐరన్ ఫిస్ట్ పవర్స్ గురించి తెలిసే ఉంటుంది. లేకపోతే మీరు అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ కార్టూన్ చిన్నప్పుడు చూసుంటే అప్పుడు ఐరన్ ఫిస్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. లేకపోతే ఐరన్ ఫిస్ట్ పవర్స్ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఐరన్ ఫిస్ట్ కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ డెవలప్ చేసుకుంటాడు. దానివల్ల తన ఫిస్ట్కి కొన్ని పవర్స్ వస్తాయి అండ్ తన ఫిస్ట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ అందుకే తనకు ఐరన్ ఫిస్ట్ అని పేరు వస్తుంది. అండ్ ఇంకా పాత మార్వెల్ ఫ్యాన్స్కి గోస్ట్ రైడర్స్ పవర్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తెలియని వాళ్ళకి చెప్తున్నా వినండి. గోస్ట్ రైడర్కి చావు ఉండదు అండ్ తనకి ఫైర్ని మ్యానిపులేట్ చేసే ఎబిలిటీ ఉంటుంది. ఫైర్ని మ్యానిపులేట్ చేయడం అంటే లైక్ ఫైర్ని చైన్స్గా లేకపోతే వెహికల్స్గా మార్చుకోవడం అనమాట. అండ్ ఇంకా ఆఖరిది స్టార్ బ్రాండ్ పవర్స్. స్టార్ బ్రాండ్ అనే క్యారెక్టర్ని మనకి ఇంకా ఎంసీలో ఇంట్రడ్యూస్ అయితే చేయలేదు. స్టార్ బ్రాండ్ పవర్స్ వచ్చేసి ఎనర్జీ మ్యానిపులేషన్ అనమాట. అంటే తనకి ఎనార్మస్ ఎనర్జీని క్రియేట్ చేసే ఎబిలిటీ ఉంటుంది. అండ్ తను ఒకేసారి ఒక ప్లానెట్ని మొత్తం డిస్ట్రాయ్ చేయగలడు. అంత పవర్ఫుల్ అనమాట. అండ్ ఈ నలుగురు పవర్స్ ఒకే డూమ్ వేరియంట్లు ఉంటే ఆ డూమ్ వేరియంట్ ఎంత పవర్ఫుల్గా ఉంటాడో మీరే ఊహించుకోండి. అందుకే పవర్ఫుల్ వేరియంట్స్ ఆఫ్ డాక్టర్ డూమ్లో నెంబర్ 1 స్పాట్లో ఉంటాడు ఈ ఓవర్ పవర్డ్ డూమ్. సో వీళ్ళే గైస్ టాప్ 10 మోస్ట్ పవర్ఫుల్ వేరియంట్స్ ఆఫ్ డాక్టర్ డూమ్. అండ్ వీళ్ళందరిలో మీకు ఏ డూమ్ వేరియంట్ నచ్చాడో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు డాక్టర్ డూమ్ బర్త్ పవర్స్ గురించి తెలియాలంటే నా ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.